కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము. నేను చదువుతాను, మీరు అందరం మాటలు చూడండి ఒకసారి. చిన్న అధ్యాయం అది, 121వ అధ్యాయము. బైబిల్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరూ ఆ మాటలు చూడండి ఒకసారి. హల్లెలూయా. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. దేవుని ప్రజలారా, చాలా శ్రేష్టమైనటువంటి మాటలు అవన్నీ. అయితే అన్ని మాటలు మనం ధ్యానించము, కానీ ఒక్క మాట ధ్యానం చేద్దాం ఈ పూట. భక్తుడైన దావీదు తన యాత్ర కీర్తనగా ఈ పాట పాడుకున్నాడు. అదేమనంటే, యెహోవాయే మనల్ని కాపాడువాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మనల్ని కాపాడేది ఎవరు చెప్పండి? యెహోవాయే. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దినాలు, ఇన్ని నెలలు ప్రభు మనల్ని తన కృపగల రెక్కల నీడలో భద్రపరిచి కాపాడుకుంటూ వచ్చారు. దేవుని ప్రజలారా, ఒకవేళ ఆయన కాపాడబడకపోతే మనం కాపాడబడలేం. మనం ఏమై ఉన్నామో అది కేవలము యేసయ్య కృప. నేనైతే అదే నమ్ముతాను. మనం ఏమై ఉన్నామో అది యేసయ్య కృప. నా దేవుని ప్రజలారా, ఈ పూట మనం ధ్యానం చేసే మాట ఏంటంటే, 5వ వాక్యంలో యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఆమేన్. ఆయన ఎలా ఉంటారు చెప్పండి? మన కుడి ప్రక్కన నీడగా ఉంటారు. ఎవరు మనల్ని కాపాడేదంటే అక్కడ చెప్పబడింది, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆయన మనకి ఎలా ఉంటానని చెప్తున్నాడు? నీడగా, నీడగా, నీడగా. మనకు తెలుసు నీడ యొక్క అనుభవాలు. దేవుని ప్రజలారా, ఉదయం నీడ ఒక రకంగా ఉంటుంది, మధ్యాహ్నం నీడ ఒక రకంగా ఉంటుంది, సాయంత్రం నీడ ఒక రకంగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు టెస్ట్ చేసుకోండి. ఎండ వచ్చినప్పుడు బయటికి వెళ్ళి నిలబడినట్లయితే ఉదయకాలంలో 5 అడుగులు ఉన్న మనిషి ఒక 10-20 అడుగులు ఉన్నట్టు కనపడతాడు. అంటే అతను నీడ కొలిస్తే ఎంత ఉంటుంది చెప్పండి? మనిషి ఏమో 5 అడుగులే ఉంటాడు, కానీ నీడ చూస్తే ఒక 10-20 అడుగులు ఉంటుంది. ఆ తర్వాత మెట్ట మధ్యాహ్నం వచ్చేసరికి పొట్టోళ్ళ కనపడతాడు. ఆ నీడ చూసేసరికి ఆ నీడ తన కిందకి వెళ్ళిపోతుంది. మరలా సాయంత్రం అయ్యేసరికి అదే 10. దేవుని ప్రజలు నీడ గురించి చెప్పే అనుభవాలు ఏంటంటే, నీడ యొక్క అనుభవాలు మనకు అర్థమైతే అప్పుడు దేవుడు మనకు నీడగా ఎందుకు ఉన్నాడో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. మొదట మనం నీడ అనే దాని గురించి ధ్యానం చేసుకున్నట్లయితే, నీడ అనేది ఒక మాయ లాంటిది. ఒక మాయ, అది శాశ్వతమైంది కాదు. ఒక వాక్యాలు మీకు జ్ఞాపకం చేయనా? చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథము 144వ అధ్యాయము 144 4వ వాక్యం. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు. అదిగో చూసారా, మన దినములన్నీ ఒక నీడ వలె గతించిపోతూ ఉన్నాయి, ఒక నీడ వలె. దేవుని ప్రజలు బాగా గమనించండి. ప్రసంగి గ్రంథకర్త కూడా ఒక మంచి మాట అంటారు. 6వ అధ్యాయం 12వ వాక్యం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 12వ వాక్యం. నీడ వలె తమ దినములన్నీ వ్యర్థంగా గడిపేస్తున్నారు. దేవుని ప్రజలు అదంతా ఒక ఒట్టి మాయ అనమాట అండి. మన దినములన్నీ కూడా వ్యర్థంగానే గడిచిపోతూ ఉన్నాయి. మనం సాధించింది ఏమైనా ఉందంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు. నా దేవుని ప్రజలారా, మన దేవుడు మనకు నీడగా ఉంటానని సెలవిస్తూ ఉన్నాడు. ఆయన మనకు నీడగా ఉంటే కలిగే ఆశీర్వాదాలు, కలిగే దీవెనలు ఎన్నో ఉన్నాయి. స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, నీడ యొక్క అనుభవాలు మనం చూసినట్లయితే అవన్నీ జస్ట్ అలా మనకి కనపడుతుంది నీడ. కొన్నిసార్లు మీరు గమనించండి, రాత్రి సమయాల్లో మన నీడ మనమే చూసుకొని భయపడతాం. అవునంటారు కాదంటారు? మన నీడ మనమే చూసుకొని భయపడే వాళ్ళు లేకపోలేదు. మీరు ధైర్యవంతులేండి.
మీరు చాలా ధైర్యవంతులు. హల్లెలూయా. దేవుని ప్రజలారా, నీడ అనేది ఒక ఛాయ. నీడ అనేది నిజము కాదు, కానీ మనమే నిజం. స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీడకున్న మరొక అనుభవం ఏమిటయ్యానంటే, నీడ ఎప్పుడు పడితే అప్పుడు కనబడదు. వెలుగు వచ్చినప్పుడే నీడ యొక్క విలువ తెలుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. మనం నిలబడినప్పుడు వెలుగు వచ్చినప్పుడే ఆ మనిషి యొక్క ఛాయ వెనకాల కనపడదు. ఆ వెలుగు లేకపోతే అంత చీకటమయమగానే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఇంకా చెప్పాలంటే మన పితరులైన ఇశ్రాయేలుకి దేవుడు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా నడిచాడు. ఆయన పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభంగా నడిచారు. ఎందుకని అనంటే, పగలేమో ఎండ దెబ్బ తగలకుండా, పగలు ఎండ దెబ్బ. మనం ఎండ దెబ్బ అనం, మనం ఏమంటామంటే వడదెబ్బ అంటాం, అంతే కదండి. వడదెబ్బ. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా. వెన్నెల మంచిదా చెడ్డదా అంటారా అమ్మ? వెన్నెల మంచిదా చెడ్డదా? ఎవరు మాట్లాడలేదు ఏంటండి? అంత సీరియస్గా ఉన్నారేంటి? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వెన్నెల మంచిదా చెడ్డదా? ఎవరు చెప్పట్లేదు. మీ వాయిస్ నాకు వినపట్లేదు. మంచిదంటే ఏమంటారో, చెడ్డదంటే ఏమంటారో అని ఆలోచిస్తున్నారా? దేవుని వెన్నెల అంత మంచిది కాదు. వెన్నెలలో పండుకుంటే, వెన్నెల చూడటానికి చాలా బాగుంటుంది, కానీ వెన్నెలలో పడుకుంటేనండి ఆ వెన్నెల కాంతి కిరణాలు మనిషి మీద పడి మనిషికి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. దేవుని ప్రజలారా, ఆ వెన్నెల అంత మంచిది కాదు. అందుకనే బైబిల్ గ్రంథం రాయబడింది, మీకు పగలు ఎండ దెబ్బ కానీ, రాత్రి వెన్నెల దెబ్బ కానీ తగలకుండా. దేవుడు అంతగా కృపగల హస్తాల మనల్ని భద్రపరిచి నడిపిస్తా ఉన్నాడు. గట్టిగా చప్పడకూడదు, ప్రభుని కనపరచుదామా? హల్లెలూయా. హల్లెలూయా. పగలు మేఘస్తంభముగా ఉన్నారు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నారు మన పితరులైన ఇశ్రాయేలుకి. దేవుని ప్రజలు, ఈ లోకపు నీడ వెంటనే గతించిపోతుంది, కానీ దేవుడే మనకి నీడగా ఉంటే కలిగే ఆశీర్వాదాలు, దీవెనలు ఎన్నో ఉన్నాయండి. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరము కోరుకోవాలి, ఏమని అడగాలంటే, దేవా నీవు నాకు నీడగా ఉన్నందుకు స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందుకే దావీదు భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, యెహోవా నాకు నా కుడి ప్రక్కన నీడగా ఉన్నాడు. యెహోవా నా కుడి ప్రక్కన ఎలా ఉన్నాడు చెప్పండి? అంతేనా? అక్కడ రాయబడిన మాట అదేనా? అది 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 ఆయన నీడగా ఉంటే ఆ ఆనందమే వేరు, ఆ సంతోషమే వేరు. అదే భక్తుడు 91వ కీర్తన కూడా ఒక మంచి మాట చెప్తారు, మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడలో విశ్రాంతి పొందుతాడు. ఒక్క మాటలో చెప్పండి, నీడంటే ఆయన మనకు ఉంటే ఏ భయము లేదు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మనకు తోడే ఉంటే ఆ ఆనందమే వేరు. స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలుకి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభంగా ఎందుకున్నట్లు అని మనం బైబిల్ గ్రంథం చదివినట్లయితే, ఈ బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే, దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఇంచుమించు 400 సంవత్సరాలు భయంకర బానిసత్వం చేశారు. కఠిన బానిసత్వం. దేవుని ప్రజలారా, ఇశ్రాయేలు ఫరో చేతి క్రింద ఇనుప కొలిమిలో వాళ్ళు మగ్గిపోయారండి ఇశ్రాయేలు ప్రజలు. అయితే నా దేవుడు వాళ్ళని ఐగుప్తు చెరలోంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే మంచి దేశాన్ని నడిపిస్తానని ఒక వాగ్దానం చేశారు ఇశ్రాయేలు ప్రజలకి. అయితే వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండగా శత్రువులు తరుముతా వచ్చేసారు. ఎవరు వాళ్ళు? ఎవరు చెప్పండి? వాళ్ళు ఐగుప్తీయులు. వాళ్ళని వెళ్ళనిచ్చి, కొంత దూరం వెళ్ళనిచ్చి ఫరో చక్రవర్తి వాళ్ళందరికీ ఆజ్ఞాపించారు, వరే వాళ్ళు పారిపోతున్నట్టున్నారు, వాళ్ళందరూ పట్టుకోండి అని చెప్తుంటే వాళ్ళందరూ రథాలు గుర్రాలు వేసుకొని వాళ్ళని తరుముతూ ఉంటే, నా దేవుడు అక్కడ ప్రభు ఏం చేశారంటేనండి, వాళ్ళని వెంబడిస్తున్న దేవుడు వాళ్ళకి ఒకసారి ఆ మాట కూడా చదువు. నిర్గమాకాండము 13వ అధ్యాయం 21వ వాక్యం చూడండి ఒకసారి. 13వ అధ్యాయం. పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లు యెహోవా త్రోవలో వారిని నడిపించడానికి పగటి వేళ మేఘ స్తంభములోను, రాత్రి వెలిగించుటకు అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను.
ఆయన పగటి వేళ మేఘ స్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రభు వారికి ముందుగా నడుచుకుంటూ వచ్చారు. ఎక్కడ నడిచారు చెప్పండి? ఆయన ముందుగా నడుచుకుంటూ వచ్చారు. ప్రజలు ఎక్కడ ఉన్నారు చెప్పండి? వెనకాల. ఆయన ముందు నడుస్తూ ఉంటే వెనకాల వెళ్తూ ఉన్నారు. అయితే వారి వెనకాల శత్రువులు తరుముకుంటా వచ్చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలుని శత్రువులు తరుముకుంటా వచ్చేస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు బాగా ఆలోచన చేసి, ఇలాగైతే కుదరదు, నా ప్రజలు నశించిపోతారని చెప్పి ప్రభు ముందుగా నడిచిన దేవుడు మరలా వారి వెనక్కి వెళ్ళి వెనకాల వెంబడించడం మొదలుపెట్టాడు. స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. అందుకే దావీదు భక్తుడు చెప్తున్నాడు, యెహోవా నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉంటారు. స్తోత్రం చెబుదామా? ఆయన నీకు ముందు ఉంటారు, నీకు వెనకాల ఉంటారు, నీ కుడి ప్రక్కన నీ ఎడమ పక్కన ఉంటారు, నీ చుట్టూ ఆవరించి ఉంటారు ఆయన. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజల చుట్టూ ఆయన ఉండటాన్ని బట్టి శత్రువులు ఏమీ చేయలేకపోయారు. నేను అంటాను, ఆ రోజు ఆ ప్రజల్ని ఐగుప్తులు తరిమారు, కానీ ఈరోజు మనల్ని అయితే దేవుని ప్రజల ఐగుప్తు వంటి శ్రమలు, ఐగుప్తు వంటి లోకము మనిషిని తరుముతానే ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనిషిని ప్రజల అనేక బాధలు, అనేక కష్టాలు, అనేక శ్రమలు మనిషిని తరుముతానే ఉన్నాయి. మనల్ని మరొక మనుషులు తరమట్లేదు, మనల్ని సమస్యలే తరుముతూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా దేవుని ప్రజలు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య, ఒక్కొక్కరిది ఒక్కొక్క కష్టం, ఒక్కొక్క బాధ. నా దేవుని ప్రజల మనల్ని తరిమేది మనుషులు కాదు, సమస్యలు. అందుకని ఆయన మనకి నీడగా ఉన్నట్లయితే, ఆయన మనకి తోడుగా ఉన్నట్లయితే ఆ సమస్యలు మన దరికి చేరవు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అది అనారోగ్య సమస్యలైనా, ఆర్థిక సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా, ఏదైనా సరే ఆయన మనకి నీడగా ఉంటే అవి మనల్ని ఏమీ చేయలేవండి. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం అందరం ఎవరిని ఆశ్రయించని చెప్పండి. అమ్మ, మీకు వేరొక ఆశ్రయం ఏమైనా ఉందా? హల్లెలూయా. మన అందరూ ఆశ్రయ దుర్గం ఎవరు చెప్పండి? యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రజలారా, ఆ రోజు మన పితరులని ఇశ్రాయేలీయులని ఐగుప్తీయులు తరిమారు, మనల్ని అయితే అనేక సమస్యలు తరుముతూ ఉన్నాయి. అందుకని ఆ సమస్యలకి మనం చిక్కకుండా ఉండాలంటే ఆయన మనకు నీడగా ఉండాలి. ఆమేన్. ఆయన మనకు తోడుగా ఉండాలి. ఈ సంవత్సరం రాసిన పాటలో కూడా ఆ ఒక్క పదము ఎంత ఆదరణ కలిగిస్తుందో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే ముందు నీవుంటే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజల ఆయన మీ ముందు ఉన్నట్లయితే, ఆయన మీ వెనక, ఆయన కుడి ఎడమల ఆవరించి ఉన్నట్లయితే సమస్యలు కానీ శత్రువు కానీ మనల్ని ఏమీ చేయలేడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా దేవుని ప్రజలు ఇశ్రాయేలుని ప్రభు అలాగ వెంబడించి పాలు తేనె ప్రవహించి మంచి దేశం నడిపించారు. వాగ్దానం చేశారండి. ఆయన ఏమని వాగ్దానం చేస్తారంటే, పాలు తేనె ప్రవహించే మంచి దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను. వాగ్దానం చేసిన దేవుడు ఎవరో తెలుసండి? దేవుని ప్రజల రాజకీయ నాయకులు ఎన్నో వాగ్దానాలు చేస్తారు, మనకి అనేక వాగ్దానాలు చేస్తారు, అనేక మాటలు ఇస్తారు. కానీ కొన్ని సందర్భాలు వాళ్ళకున్న ఒత్తిడిని బట్టి కొన్ని చేయగలుగుతారు, కొన్ని చేయలేరు. కానీ మన దేవుడైతే మాట ఇచ్చి దాన్ని ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన మాట ఇచ్చారంటే ఖచ్చితంగా దానిని నెరవేరుస్తారు. అందుకే వాగ్దానం చేసిన దేవుడు ఎవరు చెప్పండి? నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నా దేవుని ప్రజరా, ఇశ్రాయేలు నడిపించిన దేవుడే మనల్ని కూడా నడిపిస్తూ ఉన్నాడు. వాళ్ళకైతే ఒక వాగ్దానం చేశారు, పాలు తేనె ప్రవహించే మంచి దేశానికి. మనకేం వాగ్దానం చేశారు? మనకేం వాగ్దానం చేశారు? ఎవరికైనా గుర్తుందా? చాలా వాగ్దానాలు ఉన్నాయి అన్న మీరు. ఏదో చాలా వాగ్దానాలు ఉన్నాయి. ప్రాముఖ్యమైన వాగ్దానం ఏంటి తెలుసండి? నేనుండే స్థలంలో మీరు కూడా ఉంటారు. నేను వెళ్తా ఉన్నాను, మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మాట ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు. ఆయన త్వరలో మన కొరకు రాబోతా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూస్తారండి,
ప్రతి ఒక్కరూ ఆయన చూస్తారు. భూమి కింద ఆకాశము కింద ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన చూస్తారు. ఎప్పుడు? ఆయన వచ్చినప్పుడు. ఆయన ఎలా వస్తాడండి? ఆయన చెప్పండి. మేఘారూఢుడే రాబోతున్నాడు. మేఘాల మీద యేసు. ఆ డ్రమ్ కొట్టండి. మేఘాల మీద యేసు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. ఆమేన్. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. ఈ సువార్త మోయబడు, ఈ సువార్త మోయబడు, వాక్యమే కరువగును, వాక్యమే. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా యేసు రాజుగా వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆయన త్వరగా రాబోతా ఉన్నాడు. ఎలా రాబోతాడు చెప్పండి? ఆయన మేఘారూఢుడై మనందరికీ ఆయన మేఘ వాహనాలు పంపించబోతున్నాడు. మనమందరం మహిమ మేఘాలని ఎక్కబోతా ఉన్నాం. సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. దానికి పెట్రోల్ అక్కర్లేదండి. దానికి ఏం అక్కర్లేదు చెప్పండి? పెట్రోల్ అక్కర్లేదు, దానికి డీజిల్ అక్కర్లేదు, దానికి గ్యాస్ అక్కర్లేదు, దానికి ట్రాఫికే లేదండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం వెళ్ళే వాహనాలకి ట్రాఫిక్ ఉంటుంది. మనం వెళ్ళే వాహనాలకి పెట్రోల్ లేకపోతే బండి నడవదు. దేవుని ప్రజరా, యేసయ్య ఇచ్చే మేఘానికి మాత్రం ఏ ట్రాఫిక్ లేదు, ఏ పెట్రోల్ లేదు. అది హాయిగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఫ్లైట్ ఎక్కని వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఫ్లైట్ ఎక్కని వాళ్ళు ఎంతమంది? పర్లేదు, చేతులేటండమ్మా. మీరు తప్పకుండా మహిమ మేఘాన్ని ఎక్కబోతా ఉన్నారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని పిల్లలు ఫ్లైట్ ఎక్కిన దానికంటే ఆ ఫీలింగ్ కంటే ఈ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఈ అనుభవం చాలా బాగుంటుంది. మేఘాల మీద వెళ్తున్నప్పుడు మీరు ఫ్లైట్గా అయితే చుట్టూ అద్దాలు ఉంటాయి. ఎందుకని అద్దాలు పెడతారంటే భయపడిపోతారేమో అని చెప్పి. అందుకనే ఫ్లైట్ ఎక్కేటప్పుడు ముందుగానే చెప్తారండి, అనౌన్స్మెంట్ చేస్తారు, ప్రతి ఒక్కరు సీటు బెల్ట్ పెట్టుకోండి, ఎవరు తొంగి కిటికీలను చూడొద్దు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఫ్లైట్కి అయితే చుట్టూ అద్దాలు ఉంటాయి. మహిమ మేఘానికి అయితే ఏమి ఉండవు, అయినా భయం ఏమి ఉండదు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుని పద ఈ గొప్ప అనుభవం, అది గొప్ప అనుభవం. ఆయన మేఘారుడు రాబోతున్నాడు. మనం అందరం మహిమ మేఘాన్ని వెక్కబోతా ఉన్నాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజల ఈ లోకపు నీడ అది శాశ్వతం కాదు, తాత్కాలికం. ఈ లోకపు నీడ ఎలాంటి చెప్పండి? తాత్కాలికం, అది శాశ్వతమే కాదు. మన దేవుని యొక్క నీడ మాత్రమే శాశ్వతమైంది. ఆయన నీడ మాత్రమే పర్మనెంట్, ఆయన నీడ మాత్రమే శాశ్వతమైంది. అందుకని దావీదు భక్తుడు చెప్తున్నాడు, యెహోవా నీ కుడి ప్రక్క నీకు నీడగా ఉంటాడు. దేవుని ఒకరోజు హన్నా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది. అంతకుముందు ఆమెకు పిల్లలు లేరు. హన్నాకి అంతకుముందు పిల్లలు లేరు. తన తోడు కూడా పిల్లలు ఉన్నారు, కానీ ఆమెకు పిల్లలు లేరు. హన్నా బైబిల్ గ్రంథంలో ఆమె గురించి మనకు ప్రస్తావించబడింది. తన భర్త ఆమెను ఎన్నోసార్లు వాదార్చుకుంటూ వచ్చాడు. అమ్మాయి, ఎందుకు ఏడుస్తావు? 10 మంది బిడ్డల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడిని కానా? ఎందుకు బాధపడతావు? నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే అని ఎన్నోసార్లు ధైర్యపరిచిన ఆమె మాత్రం ధైర్యాన్ని పొందుకోలేకపోయింది. దేవుని ప్రజల దినదినము ఆమెకు ఆ పిల్లలు లేరనే వేదన ఎక్కువైపోతుంది తప్ప ఎంతోమంది ఆమెను ఆదరించిన ఆదరణకు మాత్రం నోచుకోలేదు. అయితే ఆమె చేసిన పని అని తెలుసండి, నేను ఇక మందిరాన్ని విడిచిపెట్టి రాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమె మందిరాన్ని విడవకుండా ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒక్కసారి యెరూషలేము వెళ్ళి, ఆ రోజుల్లో హన్నా, ఎల్కానా, పెనిన్నా వీళ్ళందరూ సంవత్సరానికి ఒక్కసారి యెరూషలేము వెళ్ళి, ఇంకా అనేక మంది యెరూషలేము వెళ్ళి ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండేవారు. అక్కడున్న జీడికాయలు తింటూ ఉండేవారు, కిస్మిస్లు తింటూ ఉండేవారు, ఖర్జూరం తింటూ ఉండేవారు, అక్కడ పెట్టిన రంగురంగుల బొమ్మలు చూస్తూ ఉండేవారు. కానీ హన్నా మాత్రం తిన్నగా దేవుని మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో పడి మోకరించి కన్నీటితో ప్రార్థన చేసుకోండి. స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ద లార్డ్.
ఆమె కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు, ఆమె మోటార్ పెట్టినప్పుడు వెంటనే అక్కడ సేవకుడు అంటాడు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక. ఆమె ఎవరితో మనం చేసింది చెప్పండి? ఆమె ఎవరితో మనం చేసింది చెప్పండి? ఇశ్రాయేలు దేవునితోనండి. ఇశ్రాయేలు దేవుడు ఎవరు తెలుసా? సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఆయన. ఇశ్రాయేలు దేవుడు సామాన్యుడు కాదండి. నా దేవుడు అలాంటి దేవునితో ఆమె ఒక మనవి చేసుకుంది, ఒక ప్రార్థన అడిగింది. అక్కడ సేవకుడు చెప్తున్నాడు, నీకు దేవుడు తప్పకుండా దయచేస్తాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని ప్రజరా, మనుషులు మనల్ని వాదార్చలేకపోయినా, మనుషులు మనల్ని ఆదరణకు మనం నోచుకోలేకపోయినా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే, దేవుని సన్నిధిలో మొర్ర పెట్టినట్లయితే మన దేవుడు మనకి శాశ్వత పరిష్కారం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నోసార్లు ఎల్కానా తనకి సజెషన్ ఇచ్చాడండి ఆ హన్నాకి. అమ్మ, ఎందుకు బాధపడతావు? ఏం బాధపడకు, మనకి పిల్లలు లేకపోతే బయట ఏమైనా తెచ్చుకొని పెంచుకుందాం, ఎందుకు అలా ఏడుస్తావు అని ఎన్నోసార్లు ఆమెని సర్ది చెప్పాడు. కానీ ఆమె ఏ విధంగా ఆదరణకు నోచుకోలేదు. నా దేవుని ప్రజలకు గమనించండి, ఆలోచించండి. ఇశ్రాయేలు దేవునితో కనుక మనం మనవి చేయగలిగితే, స్తోత్రం చెబుదామా, దేవుని సన్నిధిలో మనం కన్నీరు విడిచి దేవుని అడగగలిగితే నా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తారు. ఆయన మనకు నీడగా ఉంటాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రజరా, అన్న జీవితంలో దేవుడు ఆమెకు చక్కటి మగబిడ్డ ఇచ్చాడు. ఆ మగబిడ్డ చక్కటి ఇశ్రాయేలుకి ఒక మంచి న్యాయాధిపతిగా, ఇశ్రాయేలుకి ప్రవక్తగా దేవుడు ఆ వ్యక్తిని స్థిరపరిచాడు. ఆ వ్యక్తి పేరు సమూయేలు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని ప్రజరా, మీరు మనుషుల మీద ఆధారపడుతూ ఉన్నారా? అధికారుల మీద ఆధారపడుతూ ఉన్నారా? ఎవరి మీద మీరు ఆధారపడుతూ ఉన్నారు? అసలు సగటు మనిషి, ఒక విశ్వాసి ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? దేవుని మీద ఆధారపడాలి. ఆయనని నమ్ముకోవాలి. ఆయన మీద ఆధారపడడం చాలా మందికి ఈ ఒక్క పాయింట్ అర్థం కావట్లేదు. ఈ ఒక్క చిన్న విషయం ఆధారపడటం ఎలాగో అర్థం కావట్లేదు. అది అర్థం కాకే ఇస్తాడంటవా, చేస్తాడంటవా, చూస్తాడంటవా, నన్ను అసలు నా ప్రార్థన పైకి వెళ్తుందంటావా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనకి అనేక సందేహాలు వచ్చేస్తాయండి మనిషికి. దేవుని ప్రజరా, ఆధారపడటం అంటే ఏంటో తెలుసా అండి? ఆధారపడటం ఏంటో తెలుసా? నీవు పూర్తిగా నిన్ను ఆయనకు అప్పగించేసుకోవాలి. ఆమె చెప్పాలి, నిన్ను నువ్వు పూర్తిగా ఆయనకు అప్పగించేసుకోవాలి. ఇందాక మనం పాడుకున్న పాట కూడా అదే, యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజరా, ఆయనకి నువ్వు పూర్తిగా అప్పగించుకుని ఆధారపడినప్పుడు, అందుకే యెషయా గ్రంథంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో అది 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 ఆనుకోవడం, ఆధారపడి, ఇవన్నీ ఒకే రకమైన పదాలండి. ఆనుకోండి, ఆధారపడండి, ఆయన మిమ్మల్ని పూర్ణ శాంతి గలవానిగా చేయునుగాక. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గర ఆధారపడి దేవుని అడిగి పొందుకున్న ఆ ఆశీర్వాదం చూసారా, అది చాలా శ్రేష్టమైంది. అలా కాకుండా మనం ప్రయాసపడి, మనం పరుగులెత్తి, మనం ప్రోకులాడి దేవుని ప్రతి మనం ప్రయాసపడి పొందుకుంటామే, దాని ద్వారా మనకు అంత సంతోషం, అంత ఆనందం మనకు అనిపించదు. అందుకే యాకోబు భక్తులకు మంచి మాట చెప్తారు, నాకు బాగా నచ్చిన మాట అది. యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 16వ వాక్యం. యాకోబు రాసిన మొదటి అధ్యాయం 16వ వాక్యం. నా ప్రియ సహోదరులారా, మోసపోవద్దు. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి మనకు వస్తుంది. శ్రేష్టమైన ఈవి, శ్రేష్టమైన ఆశీర్వాదాలు, శ్రేష్టమైన దీవెన ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఆమె ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అందరూ చెప్పాలి, ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? జ్యోతిర్మయుడగు తండ్రి దగ్గర నుంచి. తండ్రి మీరు ఏది కావాలి, అందుకే యేసయ్య మత్తయి సువార్త 14లో అంటారు, ఆయన నన్ను అడుగుము, అడుగుడి మీకు ఇవ్వబడను, నా నామములో మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తాను. యోహాను సువార్త 14 ఉంటుంది, నా నామములో మీరు నన్ను ఏమి అడిగినాను నేను చేస్తాను. అందుకే యేసయ్య దేవుని ప్రజలు అడుగుడి మీకు ఇవ్వబడను. సింగపూర్ వెళ్తేనండి, యేసయ్య గారు ఒకసారి సింగపూర్ వెళ్ళారంట. సింగపూర్ అక్కడ ఒక పెద్ద షాప్ అనమాట, పెద్ద షాప్. ఆ షాప్లో బయట బోర్డు పెట్టారు, A to Z ఏదైనా మీకు దొరుకుతుంది, ఏదైనా అడగండి. మీకు ఏది కావాలో, గుండు సూది అడుగుతారో అడగండి, పిన్నీస్ కావాలో అడగండి.
ఒక పెద్ద పెద్ద ఏమైనా వస్తువులు కావాలో అడగండి, మీరు ఏది కావాలన్నా మేము ఆ దగ్గర మీకు దొరుకుతుంది. అంత పెద్ద మాల్, అది పెద్ద షాప్ అన్నమాట. ఒకవేళ మీరు అడిగేది మేము ఇవ్వలేకపోతే 10,000 రిటర్న్ మేమే ఇస్తాం. స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసన్న గారు అప్పుడు వెళ్ళి అన్నారంట, అన్నీ ఉంటాయి అంటున్నారు వీళ్ళ దగ్గర. సరే అని చెప్పి ఆ హోటల్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి, అయ్యా కొంచెం సమాధానం కరువు అయిపోయింది, కొంచెం ఇస్తారని అడిగాడంట. హల్లెలూయా. ఏం చెప్పండి, కొంచెం నాకు సంతోషం అనిపించండి, ఏదో బాధ అనిపించేస్తుంది, కొంచెం అది ఎక్కడ దొరుకుతుందో చెప్పండి అని చెప్పి అడిగితే ఆయన చేతులు ఎత్తేసారట. స్తోత్రం చెబుదామా? అయ్యా మీరు అడిగిన ఏ వస్తువు అని ఇస్తాం, కానీ ఆ సమాధానం మాత్రం మా దగ్గర దొరకదు. నా దేవుని ప్రజల సంతోషము సమాధానం అనేది దేవుని పాదాల దగ్గర మాత్రమే దొరుకుతుంది. హల్లెలూయా. చేతెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజల శ్రేష్టమైన ప్రతి ఈవి, శ్రేష్టమైన వరాలు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఎక్కడి నుంచి వస్తాయి? పరలోకం నుంచి, పరలోక తండ్రి దగ్గర నుంచి మనకు వస్తాయండి. మనం పొందుకోవాలి. నా దేవుని ప్రజరా, తను అడుగు వారి అందరికీ ధారాళంగా ప్రభు అనుగ్రహించే దేవుడు కదా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అడగండి, ఆయన ద్వారా పొందుకోండి. ఆయన ఇచ్చేది మనకు శాశ్వతమైంది. ఆయన మనకు నీడుగా ఉన్నట్లయితే అనేకమైన దీవెన ఆశీర్వాదం మనం పొందుకుంటాం. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రజల బైబిల్ గ్రంథంలో మరొక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. షడ్రకు, మేషకు, అబేద్నెగో ముగ్గురు యవనస్తులు. మనం చాలాసార్లు విన్నాము. ఒక్కసారి వాళ్ళ జీవితాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, షడ్రకు చెప్పండి, వాళ్ళ పేర్లు ఏంటి చెప్పండి? షడ్రకు, మేషక్, అబేద్నెగో. వాళ్ళ ముగ్గురు యవనస్తులు. దేవుని ప్రజలారా, రాజుగారు ఏమన్నారనంటే, ఒక పెద్ద విగ్రహాన్ని ఒకటి చేసి పెట్టి, ఒక పెద్ద ప్రతిమ, ఒక బంగారు ప్రతిమను ఒక దాన్ని చేసి పెట్టి దానికి నమస్కారం చేయమన్నారు. ఏం చేయమన్నారు చెప్పండి? నమస్కారం చేయమన్నారు. కానీ వీళ్ళ ముగ్గురు అంటారు, అయ్యా మేము జీవము గల దేవుణ్ణి ఆరాధించే వాళ్ళం, మా దేవుడు ఆకాశం అందున్నాడు, మేము ఆయన్నే ఆరాధించాలి, ఆయనకే నమస్కరించాలి, ఆయనకే మొక్కాలి, ఇక దేనికి మొక్కొద్దని మా ప్రభు చెప్పాడయ్యానంటే, ఒరేయ్ నాకే ఎదురు ప్రసంగాలు చేస్తున్నారా ఏంట్రా మీరు? నాకే ఎదురు ప్రసంగాలు చేస్తారా? చెప్పింది చేయండి అని చెప్పి వాళ్ళ మీద దేవుడు గట్టిగా మాట్లాడేసరికి వాళ్ళైతే నమస్కారం మాత్రం చేయలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలు వాళ్ళైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఎవరో చెప్పారు, అయ్యా రాజుగారు ఆ ముగ్గురు యవనస్తులు ఆ బ్రహ్మకి మీరు నిలబెట్టిన ఆ ప్రతిమకి ఎవరు నమస్కారం చేయట్లేదయ్యా అని చెప్తే రాజుగారు ఇంకా కోపం వచ్చేసింది. నా మాట వాళ్ళకి లెక్కలేదని చెప్పి వాళ్ళకి కోపం వచ్చేసి వెంటనే ఆయన నుంచి ఒక అగ్నిగుండం ఒకటి తయారు చేసి పెట్టాడు. అగ్నిగుండం. దేవుని ప్రజలు అగ్నిగుండం తయారు చేసి పెట్టి వాళ్ళ ముగ్గురుతో చెప్తున్నాడు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, మీరు గనక ప్రతిమకు నమస్కారం చేయకపోతే అగ్నిగుండంలో వేసేస్తారు, కాలిపోతారు బాబు. మీరు చూస్తే చక్కగా ఉన్నారు, నా మాట వినండి, దానికి నమస్కారం పెట్టండి రా బాబు అని బ్రతిమలాడుతున్నాడు రాజుగారు. నా దేవుని ప్రజలు వాళ్ళు అంటారు, మేము మాత్రం నమస్కారము చేయము, మేము ఎవరిని ఆరాధిస్తామంటే జీవము గల దేవుని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజుగారికి ఇంకా కోపం వచ్చేసి ఇంకా చేసేదేమీ లేక వాళ్ళకి ఆజ్ఞాపించేశాడు, వాళ్ళ ముగ్గురిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేసేయండి అని చెప్పంటే ముగ్గురిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేసేసారా. వేసేసిన తర్వాత ఎవరైతే వేశారో వాళ్ళు కాలిపోయారు. స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. కానీ అగ్నిగుండంలో పడిన ఈ ముగ్గురు మాత్రం కాలిపోలేదు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళ ముగ్గురు కాలిపోగల కారణం ఏంటంటే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వాక్యం. అందుకు రాజు, నేడు 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట నేను చూస్తున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు, 4వ వాని రూపము దేవతల రూపాన్ని పోలి ఉన్నది అని ప్రత్యుత్తరించాను. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, స్తోత్రం చెబుదామా? దేవుని ప్రజలు అగ్నిగుండంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ముగ్గురు కనబడలేదు, 4 కనబడతారు. వెంటనే రాజుగారికి వెంటనే కళ్ళు బయలుగమి అక్కడ పిలిచి ఒక మంత్రిని పిలిచారా, మంత్రి ఇట్రా త్వరగా రా, మన వాళ్ళు ఎవరు అందులో పడ్డారా అని అడిగాడు.
రాజా లేదు రాజా, మన వాళ్ళు ఎవరో మన వాళ్ళందరూ బాగానే ఉన్నారని అంటే, మరి నా కంటికి నలుగురు కనబడుతూ ఉన్నారు, మనం ఎంతమందిని వేసాం చెప్పండి, ఎంతమంది వేసా చెప్పండి. మీరు అంత సీరియస్గా చదివేస్తున్నారంటే నాకు అంత మ్యాటర్ ఉంది అక్కడ. హల్లెలూయా. వేసిన ఎంతమంది చెప్పండి అమ్మ, వేసిన ఎంతమందిని? ముగ్గురిని వేశారు. దాంట్లో ఎంతమంది తిరుగుతూ ఉన్నారు? నలుగురు తిరగరు. కారణం ఏంటి చెప్పనండి? నా దేవుడు వారికి నీడగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే రాజుగారి కంగారు వచ్చి, కంగారు పడి, ఆశ్చర్యపడి, ఒరే వాళ్ళ బయటికి తీయండిరా అన్నారు. తీస్తేనే ముగ్గురు బయటకు వస్తున్నారు, వేస్తేనేమో నలుగురు కనపడుతున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, చరిత్రలో కని విని ఒక అద్భుతమైన సంఘటన బాబిలోన్ అనే ఒక ప్రాంతంలో ఇది జరిగింది. యథార్థమైన సంఘటన. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకుని ఆయన మీద ఆధారపడతారో, ఎవరికైతే యేసుక్రీస్తు నీడగా ఉంటారో, వాళ్ళు అగ్ని వంటి శ్రమలలో కూడా కాలిపోరు. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజల కొన్నిసార్లు కొన్ని శ్రమలు ఎలా ఉంటాయంటే అగ్ని వంటి శ్రమలు. ఆ శ్రమలు మనం కాలిపోతామేమో, ఆ శ్రమలు మనం బయటికి రాలేమేమో అనిపిస్తూ ఉంటుంది. అగ్ని వంటి మహాశ్రమలండి. నా దేవుని ప్రజలు, ఈ శ్రమల్లో ఇలాగే నేను కృషించిపోవాలేమో, కృంగిపోవాలేమో, నడిగిపోవాలేమో అనిపిస్తూ ఉంటుంది. నా దేవుని ప్రజలు, అగ్ని వంటి మహాశ్రమలు నా దేవుడు మనకు నీడగా ఉన్నట్లయితే ఆ శ్రమలు మనల్ని ఏమీ చేయలేవు. అందుకే యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, మీరు జలములలో పడి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏమీ చేయవు, అగ్నిలో పడి వెళ్ళినప్పుడు జ్వాలలు మిమ్మల్ని కాల్చజాలం. నేను అంటానండి, అగ్నిలో అక్కర్లేదు, మీరు గ్యాస్ పొయ్యి వెలిగిస్తూ ఎన్నిసార్లు చేతులు కాల్చుకోలేదు అమ్మ చెప్పండి. అగ్నిగుండం అక్కర్లేదు, గ్యాస్ పొయ్యి వెలిగిస్తూ. ఇప్పుడంటే గ్యాస్ పొయ్యి, అప్పుడేమో మనకి కట్టెల పొయ్యి, 2-3 ఇటుకలు పెట్టి దాని మీద కట్టెలు పేర్చుకొని పైన ఒక కొండ పెట్టి నీళ్ళు మంట పెడతా ఉండేవారు. ఎన్నిసార్లు చేతులు కాలు కాల్చుకోవాలి చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని ప్రజలారా, గమనించండి, ఆలోచించండి. ఆ కొంచెం మనకి కాలితేనే, ఆ కొంచెం వేడి తగలగానే ఆ వెంట్రుకలన్నీ కాలిపోతాయి. కొంచెం వేడి తగలగానే వెంట్రుకలన్నీ కాలిపోతాయి. మనకి వెంటనే ఆ స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. కానీ నా దేవుని ప్రజలారా, అగ్నిగుండంలో వేసిన వీళ్ళ ముగ్గురి యొక్క వస్త్రాలు కాలిపోలేదు, వాళ్ళ యొక్క తల వెంట్రుకలు ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదు. గట్టిగా చప్పలు కూడా ప్రభుని గణపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాన్ని బట్టి ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ఎవరికైతే నీడగా ఉంటారో వాళ్ళు అగ్ని వంటి శ్రమల్లో కూడా వాళ్ళు కాలిపోరు. హల్లెలూయా. అగ్ని వాసన కూడా వారిని అంటదు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు కొంతమంది మనం చూస్తామా, అసలు ఈ శ్రమల నుంచి వీళ్ళు బయటకు వస్తారా అనిపిస్తుంది, కానీ దేవుడు ఆశ్చర్యంగా తీసుకొస్తాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చేతెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మన మధ్యలో లూదియా గారు ఉన్నారు. లూదియా గారు దేవుని ప్రజరా, ఆమె ఆ తల్లిగారు పని చేస్తూ ఉన్నప్పుడు పొలంలో వరి మోపులు మోస్తూ కాలు మడతపడి పడిపోయారు. కాలు జారి పడిపోయారు. వెంటనే ఆ చీలమండం అక్కడ మోచెప్ప తప్పుకుందనమాట. ఆమె లేవలేకపోతుంటే అక్కడ 2-3 పిలిచి ఆ తర్వాత సహాయం అడిగితే వాళ్ళందరూ 2-3 వచ్చి ఆమెను మోసుకుని వెళ్ళి గట్టి మీద పెట్టారు. మన మధ్యలో ఉన్నారు తల్లిగారు. దేవుని ప్రజలారా, గమనించండి, ఆలోచించండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత విరిగితే అది అతుక్కోవడం పెద్ద కష్టం కాదు, కానీ మోచెప్ప తప్పుకుంటే అది ఎంత ప్రమాదం అంటే ఇక మనకు జీవితం లేనట్లే. ఇక చాలామంది ఆ రోజుల్లో ఆమెను ఏమన్నారంటే, ఇక లూదియా నడుస్తుందంటావా? లూదియా పని అయిపోయింది, ఇక ఆమె నడవలేదు, ఇక ఆమె జీవితం అంతా మంచం మీదే అని చెప్పి తన భర్త కూడా తనను విడిచిపెట్టే సందర్భాలు లేకపోలేదు. నా దేవుని ప్రజలు గమనించండి, ఆలోచించండి. కొన్ని సమస్యలు మనకి ఎలా ఉంటాయంటే, ఇంకా మరలా మనం పైకి లేవగలమా, ఇంకా మనకి జీవితం ఉంటుందా అనే ఒక సందేహము, మనకి ఒక భయం కలుగుతుంది. నా దేవుని ప్రజరా, ఆమె మొదటి నుంచి కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని తల్లిగారికే నా దేవుడు నీడగా ఉన్నాడు కనుక ఆమె సజీవంగా మరలా దేవునితో నడిచి రాగలుగుతూ ఉంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని మంచం మీద అనుకున్నారు, ఇక జీవితం అంతా మంచం మీద అనుకున్నారు,
కానీ దేవుడు మరలా నిలబెట్టాడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రతి ఎవరికైతే నా దేవుడు నీడగా ఉంటాడు, దేవుని ఆరాధించేప్పుడు యథార్థ హృదయంతో ఆరాధించాలి, పవిత్ర మనసుతో ఆరాధించాలి. ఏదో కాలక్షేపానికి ఏదో భక్తి మనం చేయకూడదండి. ఏదో చుట్టం చూపికి మందిరం రావడం కాదు. ప్రభుని మనసారా ఆరాధించాలి, మనసారా ప్రభుని దేవుని స్తుతించాలి, కొనియాడాలి. దేవునితో మనం చెప్పాలి, ప్రభువా నీవే నాకు ఆధారమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ఎవరికైతే నీడగా ఉంటాడో నా దేవుని ప్రజల ఎటువంటి అగ్ని వంటి శ్రమలైనా నా దేవుడు తప్పిస్తాడు. ఆమేన్. కనుక మీరేమీ భయపడవలసిన అవసరము లేదు. ఎటువంటి శ్రమలోనైనా నా దేవుడు తప్పించగలడు. ఎటువంటి ఇబ్బందుల నుంచి ఇరుకుని నా దేవుడు రక్షించగల సమర్థుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెబుదామా గట్టిగా? హల్లెలూయా. దేవుని ప్రజల అపోస్తలుడైన పౌలుని చెరసాల్లో వేసేశారు. ఇంచుమించు చాలా సంవత్సరాలు చెరసాల్లోనే అతను జైల్లోనే మగ్గిపోతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు జైల్లోనే మగ్గిపోతూ ఒకరోజు అతన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం తీసుకుని వెళ్తా ఉన్నారు. ఒక ప్రాంతం నుంచి అంటే విచారణ చేయడానికి ఈ యొక్క జడ్జి గారి దగ్గర నుంచి మరొక జడ్జి దగ్గర తీసుకుని వెళ్తా ఉన్నారు. అపోస్తలుడైన పౌలుని తీసుకుని వెళ్తూ ఉంటే నా దేవుని ప్రజలారా, వాళ్ళందరూ కలిసి ఒక ద్వీపము దగ్గర చేరారు. ఒక ద్వీపం మెలితి అని ఒక ద్వీపానికి చేరారండి. అక్కడ చేరిన తర్వాత వాళ్ళందరూ అప్పటికే శీతాకాలం, అది బాగా చలి పెడుతుంది. అపోస్తలుడైన పౌలు ఏం చేశారంటే వాళ్ళందరికీ చెప్పి, అబ్బాయి కొన్ని పుల్లలు ఏరుకుని రండి, మనము కొంచెం ఇక్కడ చలి మంట కాచుకుందని చెప్పి వాళ్ళందరూ పుల్లలు ఏరుకొని వచ్చారు. దేవుని ప్రజల అపోస్తలుడైన పౌలు గారు ఆ పుల్ల పట్టుకుని ఆ మంటలో వేయిపోతా ఉన్నాడు. ఇంతలో ఆ పుల్లలో నుంచి ఒక పాము సర్రమని బయటకు వచ్చి వెంటనే అతని చేతిని కరిచేసింది అపోస్తలుడైన పౌలుని. వెంటనే అక్కడ ప్రజలందరూ ఏమన్నారంటే, ఇతడు నరహంతకుడు, ఇతడు ద్రోహి, దేవుడు ఇతను కాపాడినా సరే న్యాయమాత ఇతన్ని కాపాడని చెప్పి అక్కడ ఒక మాట వాళ్ళందరూ అంటారు. అక్కడ చదువుదాం ఒకసారి. అపోస్తల కార్యాల గ్రంథము, అపోస్తల కార్యాలు 28వ అధ్యాయము 28:4 వాక్యం చూడండి ఒకసారి. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుతూ ఉండగా చూస్తున్నప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుంచి తప్పించుకున్న న్యాయమాత అతనిని బ్రతకనీదని తమలో తాము చెప్పుకున్నారండి. నా దేవుని ప్రజలారా, వాళ్ళందరూ ఏమనుకున్నారంటే అప్పటికే సముద్రం నుంచి వాళ్ళందరూ తప్పించబడ్డారు. సముద్రంలో ఒక మహా తుఫాన్ నుంచి వాళ్ళందరూ బయటపడ్డారు. అసలు తుఫాన్ నుంచి బయటపడడం అంటే అది సామాన్యమైన విషయం కాదండి. తుఫాన్ నుంచి బయటపడడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒక భయంకరమైన తుఫాన్ అది. అటువంటి తుఫాన్ నుంచి ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డారు కదా. బయటపడిన తర్వాత ఇక్కడ ఒక ద్వీపం దగ్గరికి వచ్చిన తర్వాత అతని చేతిలో ఒక పాము పట్టుకునేసరికి వాళ్ళందరూ ఏమన్నారంటే ఇతను దుర్మార్గుడు, ఇతడు నరహంతకుడు. వాళ్ళందరూ కనిపెడుతున్నారు ఏమవుతుందో. కాసేపటికి నొరుగులు కక్కి చనిపోతాడేమో, కాసేపటికి దేవుని ప్రజల ఇతడు చనిపోతాడేమో అని వాళ్ళందరూ కనిపెడుతూ ఉన్నారు. కానీ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే అతనికి ఏ హాని కలగలేదు. స్తోత్రం చెబుదామా? గట్టిగా చెబుదామా? వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హాని కలగకుండా చూచి ఆ అభిప్రాయం మాని ఇతడు దేవతని చెప్పుకున్నారు. స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజల పాము కరిచిన తర్వాత మనిషికి ప్రమాదం కాకుండా ఉంటుందంటారా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా? నా దేవుని ప్రజలారా గమనించండి, ఆలోచించండి. బైబిల్లో మత్తయి సువార్త రాయబడిన మాట ఏంటంటే, నా నామములో మీరు పాముల్ని ఎత్తి పట్టుకుంటారు. ఆమేన్. నా నామములో మీరు పాముల్ని ఎత్తి పట్టుకుంటారు. మీకు హానికరమైనది ఏది చేసినా అది మీకు ఎంత మాత్రం ప్రమాదము కానీ. చదువుతారా? మాట చదువుతారా? ఇక్కడ మార్కు శుభవార్త అనుకుంటా. మార్కు శుభవార్త చదవండి, ఆ మాట చదవండి. మార్కు శుభవార్త 16వ అధ్యాయం 17వ వాక్యం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి.
ఏమనగా నా నామమున దయ్యాలు వెలగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములు ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచిన వారు స్వస్థత పొందుకుంటారు. మరొక చోట ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది కానీ పాముల్ని ఎత్తు పట్టుకుంటారు, హానికరమైనది ఏదైనా సరే మీకు అది హాని. ఎన్నో వాక్యం అమ్మ అది? చదివారు అది. ఆ పాములు ఎత్తి పట్టుకుంటారు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అమ్మ పిల్లలు బయట అలర్ చేస్తారు, వాళ్ళు అలర్ చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. నా దేవుడు మనకు నీడగా ఉన్నట్లయితే, ఆయన మనకు కాపుదలగా ఉన్నట్లయితే, ఆయన మనకు తోడుగా ఉన్నట్లయితే హానికరమైనది ఏది మన దగ్గరికి దరి చేరనే చేరదండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నా దేవుడు, మన దేవుడు కృపగల దేవుడు, కృపగల దేవుడు. ఆయన గట్టిగా ఆయన స్తుతించుదాం, చేతెత్తి స్తోత్రం చెబుదాం. ఆయన కృపగల దేవుడు, దయగల దేవుడు అండి, దయగల దేవుడు. ఒక ఆమె ఇంట్లో తడిగొడ్డ పెడుతూ ఆ చెయ్యి గబుకినలాగా స్విచ్ బోర్డు మీద ఆనుకుందట. స్విచ్ బోర్డు మీద ఆనుకుంటే వెంటనే జుమ్ అంది. జుమ్ అనగానే ఎగిరి అక్కడ పడ్డది. తడిగొడ్డ పెడుతూ ఆ స్విచ్ బోర్డు మీద చేసేసరికి వెంటనే జుమ్ అంది. ఆ వేలు దాంట్లోకి వెళ్ళినట్టుంది, ఆ బెజ్జలోకి వెళ్ళినట్టుంది. వెంటనే జుమ్ అని అక్కడ పడ్డది. ఆ మంట సాక్ష్యం చెప్తూ అయ్యా, ఈరోజు దేవుడు నేను గొప్ప ప్రమాదం తప్పించాడు. కరెంటు వెంటనే నేను తెలియక గమ్ముని అలా ఆనుకుందామని చేసేసరికి అది నన్ను గట్టిగా కరెంట్ షాక్ కొట్టింది అని చెప్పి అంటే, ఆ తర్వాత మరొక దైవ సేవకులు చెప్పారు ఏమనంటే, అమ్మ కరెంట్ షాక్ నేను జుమ్ అంది కాబట్టి వదిలేసింది, అది జుమ్ అంది అనుకోండి అలాగే ఉంటాం. స్తోత్రం చెబుదామా? అవునాగా చెప్పండి. కరెంట్ ఎంత ప్రమాదం చెప్పండి. హల్లెలూయా. కరెంట్ చాలా ప్రమాదం. దేవుని ప్రజరా, చాలామంది బిల్డింగ్స్ ఉన్న వాళ్ళు బట్టలు ఆరవేయడానికి పైకి వెళ్తారా, అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చీరలో ఇలా ఇసురుతారు, మీకు ఉన్నటువంటి అలవాటు అది. చీరలు ఏం చేసి చెప్పండి, ఇసురుతారు. కరెంట్ తెగులు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చెప్తుంది అది జుమ్మని వెంటనే వదిలేసింది కనుక పెద్ద ప్రమాదం కాలేదు. నా దేవుని మీద మన దేవుడు ఎవరు తెలుసా అండి? ఆయన కాపాడే దేవుడు. ఆమేన్, ఆమేన్. ప్రభావత్ గారు కూడా సాక్ష్యం చెప్పారు. తాస్పాము వాళ్ళ గడప ముందే ఉంది, గడప ముందే. ఇక అడుగు తీసి దాని మీద అడుగు వేయిపోతాను, వెంటనే కాళ్ళు ఆపుకున్నారు నాన్నగారు. ఆ రోజు ఆ తాస్పాము దేవుని ప్రజారా అడుగేస్తే ఏం చేసి చెప్పండి, అది ఖర్చేస్తారు. నా దేవుని ప్రజారా, ఏ ప్రమాదము కాకుండా ఆయన కాపాడుతాడు. ఆమేన్ చెబుదామా? అందుకే మనం చదువుకున్న కీర్తన కూడా ఉంటుంది, యెహోవా నిన్ను కాపాడువాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆయన నీ కుడి ప్రక్కన ఎలా ఉంటారు చెప్పండి? నీడగా ఉంటారు. ఆయన మనకు నీడగా ఉంటే ఏ హాని మనకి కలగదు. అగ్ని వంటి శ్రమలో మనకు తోడుగా ఉంటాడు. ఎటువంటి ప్రమాదాలు కాకుండా కాపాడుతాడు. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సింహాల బోన్లో కూడా దానియేలుని కాపాడాడు దేవుడు. సింహాల బోన్లో వేసేసాడు దానియేలుని. దేవుని ప్రజరా, సింహాలు అతనికి ఏ హాని చేయలేదు. కారణం ఏంటి తెలుసా? సింహం బోన్లు ఎవరన్నా తెలుసా? యోధా గోత్రపు కొదమ సింహం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దేవుని ప్రజరా, ఎటువంటి శ్రమలో కాకుండా తన దేవుడు మన దేవుడు తప్పిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నా దేవుని గమనించండి, ఆలోచించండి. అందుకే భక్తుడు దావీదు చెప్తున్నాడు, యెహోవా నీ కుడి ప్రక్కన నీకు నీడుగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. అందుకే ఏ అపాయము కలగదు, ఏ అపాయం దరికి చేరదు. పగలు ఎండ దెబ్బ కానీ రాత్రి వెన్నెల దెబ్బ కానీ మీకు తగలదు. ఆయన తన దూతలను పంపించి చేతుల మీద మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటారు. మీ పాదములకు రాయి కూడా తగలకుండా. ఎంత కృపగల దేవుడు అండి, ఎంత ప్రొటెక్షన్ అండి. ఎవరికుంటే చెప్పండి ఆ కాపుదల? హల్లెలూయా. ఆ కాపుదల ఎవరికుంటే చెప్పండి? కేవలం దేవుని నమ్మిన ప్రజలకు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? ఎంతో గొప్ప ప్రమాదం జరగవచ్చు. నేను ఒక సాక్ష్యాన్ని విన్నానండి. ఎక్కడది? రష్యాలో భూకంపం వచ్చి దేవుని ప్రజారా, ఆ శిథిలాల కింద చాలా మంది చనిపోయారు. ఆ తర్వాత ప్రొక్లైన్లు, బుల్లాజులు అవన్నీ తీసుకొచ్చి ఇంకా శిథిలాల కింద ఏమన్నా ఉంటారేమో తీస్తా ఉంటే ఆ శిథిలాల కింద 2 పిల్లలు, చిన్న పిల్లలు
ఒకడు 3వ తరగతి, ఒకడు 6వ తరగతి 4వ తరగతి అనుకుంటా. ఇద్దరు తమ్ముడు అక్క తమ్ముడు, వాళ్ళిద్దరూ ఆ శిథిలాల కింద ఉండిపోయారు. నా దేవుని ప్రజలారా, వాళ్ళు ఇంచుమించు వారం రోజుల పాటు ఉండిపోయారు అక్కడ. ఎన్ని రోజులు చెప్పండి? వారం రోజులు, 5-6 రోజుల పాటు ఆ శిథిలాల కింద ఉండిపోయారు. ఆ తవ్వుతా ఉన్నప్పుడు దేవుని ప్రజలారా, వాళ్ళకి ఏ హాని, ఏ ప్రమాదం జరగలేదు. సజీవంగా వాళ్ళు బయటకు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన తర్వాత, వాళ్ళు ఎవరు ఏంటి ఇంటర్వ్యూ చేసిన తర్వాత, వాళ్ళ తల్లిదండ్రులు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి ప్రభువుని స్తుతిస్తూ ఉండేవారట. ఆమేన్ చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, మన దేవుడు కునుకాడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకాడు నిద్రపోడండి. మనకున్నటువంటి ప్రొటెక్షన్, అంత ప్రొటెక్షన్, దాన్ని బట్టి మనం విర్రవేయకూడదండి. హల్లెలూయా. అదొక ప్రమాదం ఉంది. దాన్ని బట్టి మనము విర్రవీగిపోకూడదు. మనకున్న కాపుదాన్ని బట్టి, మనకున్న ప్రొటెక్షన్ బట్టి మనం మనసారా ప్రభుని స్తుతించుకుంటా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చేతెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు ఎలా ఉంటారు చెప్పండి? నీడగా ఉంటారు, తోడుగా ఉంటారు, తోడుగా ఉంటారు. నా దేవుని ప్రజలారా, ఆయన కాపుదల ఉంటుంది, ఆయన క్షేమం ఉంటుంది. యాకోబు గురించి ఒక మంచి మాట, ఆదికాండం 28వ అధ్యాయము. ఆదికాండం 28 చదవండి, ప్రార్థన చేద్దాం. ఆదికాండము 28వ అధ్యాయం 20 వాక్యం చూడ ఒకసారి. అప్పుడు యాకోబు, అమ్మా, నేను నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చి దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి నాకు ఆహారము, ధరించుకోవడానికి వస్త్రాలు నాకు దయచేసినలా యెహోవా నాకు దేవుడై ఉంటారు. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవుతుంది. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుబడి చేసుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని ప్రజలు, యాకోబు ఒక దర్శనాన్ని చూస్తా ఉన్నాడు. తన ఇంటి దగ్గర నుంచి పారిపోతూ ఉన్నప్పుడు ఒక అరణ్యంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక దర్శనం చూస్తా ఉన్నాడు. ఏంటంటే దర్శనం అంటే ఒక నిచ్చెన ఆకాశాన్ని అంటింది. ఆ ఆకాశం నుంచి నిచ్చెన మంచి దేవదూతలు దిగుతూ ఉన్నారు, ఎక్కుతూ ఉన్నారు. దేవుని ప్రజలారా, దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటే అతనికి చాలా ఆశ్చర్యం అనిపించింది. వెంటనే తుల్లిపడి లేచి చూస్తే అక్కడ నిచ్చెన లేదు, దేవదూతలు లేరు. ఏమిటని చెప్పి ఆలోచన చేసినట్ల తర్వాత అతను అంటాడు, అమ్మో, ఇది ఎంత భయంకరమైన స్థలం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవని ఇదే అంటాడు అక్కడ. హల్లెలూయా. యేసన్న గారు ఈ వాక్యం చెప్తూ అంటారు, యేసన్న గారు అంటున్నారు, యాకోబా, ఒకవేళ యేసన్న గారు అంటున్నారు, ఆయన ఒకవేళ కనుక నేను కనుక అక్కడ ఉంటే, యాకోబు ఉన్నప్పుడు నేను ఉంటే, యాకోబా, మందిరం అరణ్యంలో ఎందుకు ఉంటుంది? స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలారా, ఎక్కడైతే నా దేవుని ప్రజలు ఉంటారో, నా దేవుని ప్రజలని నీడగా ఆయన వెంబడిస్తాడో అక్కడ ఆయన కాపుదల ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఒక దర్శనం కలిగింది అతనికి. ఆ దర్శనం చూసినారు, అతను అంటాడు, యేసయ్యా, నా తండ్రి, నేను క్షేమముగా వెళ్తున్నట్లయితే, నా ప్రయాణం అంతా క్షేమంగా జరిగినట్లయితే, నాకు తినడానికి ఆహారము, నాకు వస్త్రాలు, నాకు కావలసినవని నీవు దయచేసినట్లయితే నిశ్చయముగా నేను నీకు 10వ భాగాన్ని చెల్లిస్తాను. ఒక మొక్కుబడి చేసుకున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నా దేవుడు ఎవరికి నీడగా ఉంటారో తెలుసండి, ఎవరికి తోడుగా ఉంటారో తెలుసా? ఎవరైతే దేవునితో ఒక నిబంధన, ఒక మొక్కుబడి, ఒక ఒప్పందం చేసుకుంటారో, ఒక తీర్మానం చేసుకుంటారో వారికి నా దేవుడు తోడుగా ఉంటారు. ఆమేన్ చెబుదామా? హల్లెలూయా. హన్నాకి దేవుడు పిల్లల్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా అండి? హన్నా ఏమని ప్రార్థన చేసింది తెలుసా? యేసయ్యా, ఒక్క బిడ్డ నాకు దయచేయండి, నా నింద తొలగించండి, ఆ బిడ్డ నా కొరకు కాదు, ఆ బిడ్డ నీకు ఇచ్చేస్తాను. ఆమేన్. ఆమె చేసుకున్న నిబంధన బట్టి, మొక్కుబడిని బట్టి నా దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆమె గర్భాన 5 బిడ్డలను అనుగ్రహించాడు. ఆమె ఎంతమందిని అడిగింది చెప్పండి? ఒక్కని అడిగింది, 5 బిడ్డలను ఇచ్చారు ఆయన. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఇశ్రాయేలు దేవునితో మనం ఒక నిబంధన చేసుకోవాలి, ఒక ఒప్పందం చేసుకోవాలి. ఆ ఒప్పందాన్ని బట్టి, ఆ తీర్మానాన్ని బట్టి నా దేవుడు మనకి తోడుగా ఉంటారు, మనకి నీడగా ఉంటారు, మనకి తినడానికి ఆహారము, వస్త్రాలు దయచేస్తారు, మనకి సమృద్ధిని ప్రభు దయచేస్తారు. చేతెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. కనుక మీ జీవితాలు, మీ వ్యక్తిగత జీవితంలో ఒక నిబంధన చేసుకొని, ఒక తీర్మానం చేసుకొని ప్రభుని స్తుతిస్తూ ఉండండి, ప్రభుని ఆరాధిస్తూ ఉండండి. మీరు చేసుకున్న మొక్కుబడిని బట్టి బైబిల్ గ్రంథంలో ఉంటుంది, మొక్కుబడి చేసుకున్న తర్వాత దాన్ని ఖచ్చితంగా చెల్లించాలి, మొక్కుబడి చెల్లించాలి. చాలామంది ఆపదల మొక్కులు మొక్కుతూ ఉంటారు, ఆపదల మొక్కులు. అలా కష్టాలు, ప్రభా కడుపు నొప్పి వచ్చేది, కడుపు నొప్పి తగ్గిపోతే సాక్ష్యం చెప్పేసుకుంటా అంట. వెంటనే దేవుడు కనుకరించి కడుపు నొప్పి తగ్గించేస్తారు. సాక్ష్యం ఉండదు, ఏముండదు, మర్చిపోతారండి వాళ్ళు. ఒక ఆవిడ అలాగే అన్నదంట, అమ్మ సాక్ష్యం చెప్పమంటే, చిన్న సాక్ష్యమే కదండి అది. ఏంటి చెప్పండి, అది చిన్న సాక్ష్యమే కదండి అది. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, అమ్మ పెద్ద సాక్ష్యం చెప్పి ప్రార్థన చేయమంటాం అన్నాడట. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనకు దేవుడు ఏ మేలు చేశారు, అది చిన్నదా పెద్దదా కాదు, యేసయ్య మనకు మేలు చేశారని గుర్తించగలిగితే ఆయన అసలు సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనం మొక్కుబడి చేసుకోవాలి, మొక్కుబడిని చెల్లించాలి. నా దేవుని ఆ దిశగా మనం నడిపించబడినట్లయితే మన దేవుడు మనకు నీడుగా ఉంటాం. యాకోబుని కాపాడిన దేవుడే మనల్ని కూడా కాపాడుతారు. ఆయన యాకోబుకి ఆహారం దయచేశాడు, దేవుని తినడానికి వస్త్రాలు దయచేశాడు. యాకోబు ఒంటి కర్రతో బయలుదేరాడు, ఒక్క కర్రతో బయలుదేరాడు, ఒంటి కర్రతో బయలుదేరాడు. అతని చేత ఒక సూట్ కేసు లేదు, బట్టలు లేవు, తినడానికి ఆహారం సమకూర్చుకోలేదండి. నా దేవుని ప్రజల అతను ఇంచుమించు ఒక 20-25 సంవత్సరాలు నా దేవుడు అతను పోషించాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ఇశ్రాయేలు దేవునితో మీరు మొక్కుబడి చేసుకోండి, నా దేవుడు మీకు నిశ్చయంగా తోడే ఉండునుగాక. ఆమేన్. యెహోవా మీ కుడి ప్రక్కన మీకు నీడగా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. షోలమితి కూడా ఒక మంచి మాట అంటారు, చదవని ప్రార్థన చేద్దాం. షోలమితి కాదు, పరమగీతాలు 2వ అధ్యాయము 3వ వాక్యం. పరమగీతాలు 2:3 వాక్యం. అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లు ఉండునో పురుషులలో నా ప్రియుడు అలా ఉన్నాడు, ఆనందభరితనై. అది కదా, నేను అతని నీడను కూర్చుంటని, ఆనందభరిత అతని నీడను. షోలమితి దేవుణ్ణి వర్ణిస్తూ ఉంది. నా ప్రియుడు జల్దర వృక్షంలో, అతను ఎలా ఉన్నాడు చెప్పండి, అతను ఎలా ఉన్నాడు చక్కగా వర్ణిస్తూ ఉంది. పరమగీతాలు 2:3 వాక్యంలో అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎలా ఉందో పురుషుడు నా ప్రియుడు అలా ఉన్నాడు, నా ప్రియుడు అలా ఉన్నాడు. నా దేవుని ప్రజలారా, షోలమితి అంటే నా ప్రాణ ప్రియుడు, నా ప్రాణ ప్రియుడు. యేసయ్య ఎవరు చెప్పండి? మన ప్రాణ ప్రియుడు. ఆమె అంటుంది, నేను ఆనందభరితనై అతని నీడను చేరాను. హల్లెలూయా. ఎవరైతే ఆయన నీడలో చేరతారో నా దేవుడు వారికి తోడే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నీడ వలె ప్రభువులు మనల్ని వెంబడిస్తూ ఉంటారు. ఆయన నీడ మన మీద ఉన్నంత కాలము మనకి ఏ అపాయము సంభవించదు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రజలారా, యెహోవా మీకు తోడే ఉండునుగాక. మీ రాకపోకలందు యెహోవా మిమ్మల్ని కాపాడునుగాక. నా దేవుడు మీ కుడి ప్రక్కన మీకు నీడగా ఉండునుగాక. ఆమేన్. తల వంచి ప్రార్థన చేసుకుందాం, విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.